హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పాతకాలం పద్ధతిలో మినప కొబ్బరి రొట్టెను ఎలా వేయాలో చూపించబోతున్నాను. మరి ఈ కొబ్బరి రొట్టెను వారానికి ఒక్కసారి అయినా తప్పనిసరిగా వేసుకొని తినండి. ఎంతో బలాన్ని ఇస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎలా చేయాలో రెసిపీలోనికి వెళ్ళి చూద్దాము. ముందుగా బౌల్ తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసులు ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న మినపప్పు క్వాంటిటీని బట్టి నేను ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను, అది కూడా చెప్తానండి. ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో వరి నూకనైనా తీసుకోవచ్చు. వరి నూకతో వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా వరి నూకతోనే వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఇడ్లీ రవ్వలోనికి కొద్దిగా వాటర్ని వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడి పొడులాడుతూ కలుపుకోండి. మరీ ఎక్కువగా నీళ్లు వేసి కలపొద్దు. కలుపుకున్న దానిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ముందుగానే 6 గంటల సేపు మినపప్పుని నానబెట్టుకొని క్లీన్ చేసి గ్రైండ్ చేసి తీసుకున్నానండి. ఏ గ్లాస్ అయితే నేను రవ్వని నానబెట్టుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పుని తీసుకున్నానండి. రవ్వ కన్నా పప్పు క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలండి. మనం తీసుకునేది కూడా పొట్టుకున్న మినపప్పుని తీసుకోండి, రుచి బాగుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల ముందు మనం రవ్వ నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని కలుపుకుందాము. 2-3 యాలకులని క్రష్ చేసుకుని వేసుకోండి. చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకోవాలి. ఈ మినపప్పు మొత్తాన్ని వేసుకొని 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ తింటాను అనుకుంటే ఇంకో 1/2 కప్పుని బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మేము కొద్దిగా స్వీట్ అనేది తక్కువ తింటాము. అలానే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను. కొబ్బరి క్వాంటిటీ కూడా ఎక్కువగానే తీసుకోవాలండి. వీటన్నిటిని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బెల్లం కరగడానికి మనకి కొంచెం టైం పడుతుంది. 2 నిమిషాల పాటు బాగా బెల్లం కలిసేంత వరకు కలుపుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా పలచగా కూడా కలపొద్దు, అలానే తిక్కుగా కూడా కలపొద్దండి. మనం మినపప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బ్యాటర్ని వేసుకోండి. మనము ఎప్పుడు కూడా నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఐరన్ కడాయి కానీ తీసుకోవాలండి. మనం బెల్లము కొబ్బరి వాడుతున్నాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు మీరు నాన్ స్టిక్ ప్యాన్లోనే వేసుకోండి. ఈ బ్యాటర్ అంతా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను 10 నిమిషాల తర్వాత మూత పించేసి చూపిస్తున్నాను చూడండి. మనకి అంచులు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఒకసారి కదిపి ఇప్పుడు ఈ రొట్టెను రెండో వైపుకి తిప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని ఈ రొట్టెని ఆ ప్లేట్లోనికి తీసేసుకోండి. ఈజీగా మనకి రిమూవ్ అవుతుందండి. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనికి ఈ రొట్టెని వేసేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సింపుల్గా మనం తిప్పేసుకోవచ్చండి. మాకు ఈ విధంగా రావట్లేదు అనుకుంటే దోసల ప్యాన్ మీదకైనా తిప్పుకోవచ్చండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు మరలా మూత పెట్టి ఉడికించుకుందాము. సిమ్లో పెట్టి ఉడికించుకోండి, లేదంటే మాడిపోతుంది. 10 నిమిషాల టైం అన్న పడుతుందండి. 10 నిమిషాల తర్వాత రొట్టె అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మరి మనం మినపప్పుతో చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పనిసరిగా ఈ రొట్టెని వారానికి ఒకసారైనా వేసుకొని తినండి. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్